ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? మీరు లేచిన వెంటనే చక్కటి వాగ్దానం వింటున్నాం. ఈ రోజు కూడా ఒక శ్రేష్టమైన వాగ్దానము, లూకాసు వార్త 9వ అధ్యాయం 17వ వచనం. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపలు ఎత్తిరి. ఇక్కడ ఒక చిన్న కథ జరిగిందండి. చాలా గొప్ప సమూహం ఉంది. దాదాపు 5,000 పురుషులు, ఇంకా స్త్రీలు పిల్లలతో చూస్తే కనుక 12,000 ఉండవచ్చు. కానీ అక్కడ ఏం జరిగిందంటే అందరికి ఆకలి వస్తుంది. కానీ అంతమందికి ఆహారము మరి తెచ్చిపెట్టడానికి ఏ షాప్స్ లేవు. ఆ కాలంలో ఎవరికి అంత జీతాలు కూడా లేవు. ఒకవేళ షాప్స్లో దొరకాలన్నా ఒకటేసారి అంతమందికి దొరకవు. సో అటువంటి సమయంలో ఒక చిన్న బాబు యేసయ్య దగ్గరికి వచ్చి తన లంచ్ బాక్స్ని ఇస్తాడు. ఆ లంచ్లో ఏముందంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు మాత్రమే అని వాక్యం సెలవిస్తుంది. అయితే ఏం జరిగిందంటే దేవుడు ఆ 2 చేపలను 5 రొట్టెలను తీసుకొని దాన్ని ప్రార్థన చేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి అందరికీ పంచి పెడతాడు. వాళ్ళు తృప్తిగా తిన్నారంట. అదే వాగ్దానం. అంతేకాదు, అనేకులు తినడం మాత్రమే కాదు, 12 గంపలు మిగిల్చారు. ఈరోజు ఈ మాట ద్వారా మనము ఈ స్టోరీ అందరికీ తెలుసు. ఈ గొప్ప కార్యం దేవుడు చేశాను తెలుసు. నీ జీవితంలో చేస్తాడు తెలుసా? నీకున్న ఆ చిన్న రొట్టెలేంటో, ఆ చిన్న 5 రొట్టెలు, ఆ చిన్న చేపలేంటో నాకు తెలీదు. అది నీ తలాంతే కావచ్చు, నీ ఉద్యోగమే కావచ్చు. కానీ దానితో గొప్ప సమూహాన్ని దేవుడు నింపబోచున్నాడు. ఒక వృద్ధ దంపతులను దేవుడు ఎంతగా దీవించాడంటే అసలు ఒక కుమారుడు కూడా పుట్టడు అనుకున్న వారికి అనేక మంది సంతానాన్ని దేవుడు ఇచ్చాడు. అంతేకాదు, వారు దేశాలను నింపారు. ఇప్పటికీ కూడా ఆ సంతానం. ఈరోజు దేవుడు అదే చెప్తున్నాడు. నీది ఎంత చిన్న ఉద్యోగమైనా, లేక నీది చిన్న తలాంతే కావచ్చు, లేక నీ కలిగినది చిన్నది ఏదైనా ఉండొచ్చు, ఆహారమా, లేక నీకున్న చిన్న గిఫ్టే కావచ్చు, దేవుడు అది నువ్వు తీసుకొని విస్తరించి తిరిగి అనేకులకు బ్లెస్సింగ్గా చేయబోచున్నాడు. నీవు ఒక చిన్న హృదయం దేవునికి ఇచ్చినట్లయితే అనేకులు నీ ద్వారా దీవించబడబోచున్నారు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో నీకున్న ఆ చిన్నదేంటో, ఆ చిన్న తలాంతే ఉండొచ్చు. చాలాసార్లు దేవుడు మనకిచ్చిన మరి వాగ్దానం మనము ఎలా నెరవేర్చబడుతుంది ప్రభా, నన్ను దేవుడు ఎలా వాడుకుంటాడు, నాకు నత్తి కదా అని మోషే అన్నట్టుగా మనం కూడా అంటూ ఉంటాం. కానీ మనకి నత్తున్న పర్వాలేదు, దేవుని మాట చెప్పాలి అని నీవు స్టార్ట్ చేయడం మొదలుపెట్టిన తర్వాత దేవుని యొక్క మహిమను చూస్తాం. కాబట్టి చిన్న తలాంతే ఉంది, లేక చిన్న గిఫ్టే ఉంది నాకు అనుకోవడానికి వీల్లేదు. దేవుడు అనేకులు వేల కోట్లాది మందికి నిన్ను దేవుడు దీవెనకరంగా ఉంచబోచున్నాడు. ఆ చిన్న 5 రొట్టెలు, ఆ చిన్న చేపలు దేవునికి ఇస్తావా? నీ ఉద్యోగమే కావచ్చు, నీ ఏదైనా ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నట్లయితే దేవునికి ఇచ్చి అనేక మందికి దీవెనకరంగా చేస్తాడు. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకుందాము. పరిశుద్ధుడా మహోన్నతుడవు తండ్రి, అయ్యా దేనికి పనికి రాని మా జీవితాలను అనేక మందికి దీవెనకరంగా నువ్వు పంచిపెట్టడానికి నిలబడి ఉన్నావు. ఈరోజు ఇదిగో మా చిన్న జీవితాన్ని నీకు ఇస్తున్నాం, మా చిన్న హృదయాన్ని నీకు ఇస్తున్నాము నాయన. అయ్యా మా చిన్న కానుకని ఇస్తున్నాము నాయన ప్రభా, తలాంతులు ఇస్తున్నాము, ఆ సమయాన్ని ఇస్తున్నాము నాయన, మా శక్తిని, ఎనర్జీని, మా బలాన్ని మీకు దారపోస్తున్నాము. అనేక మందికి దీవెనకరంగా మమ్మల్ని చేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఇది చాలా గొప్ప బ్లెస్సింగ్. ఎందుకంటే ఆ చిన్న బాబు ఎప్పుడు ఊహించలేదు, నా చిన్న లంచ్ బాక్స్ ద్వారా అనేక మంది తింటారని ఎప్పుడూ ఊహించలేదు. నీ జీవితంలో కూడా గాడ్ ఈస్ గోయింగ్ టు డూ అ మైటీ మిరకిల్ త్రూ యువర్ స్మాల్ ఆఫరింగ్. కాబట్టి ఈరోజు ఈ కమెంట్ బాక్స్లో పెట్టండి, గాడ్ ఈస్ అ గాడ్ ఆఫ్ మల్టిప్లికేషన్ పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ బ్లెస్డ్ డే. ప్రైజ్ లార్డ్.